సో ఈరోజు చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి, మ్యారేజెస్ గురించి. నాకు ఊహ తెలిసినప్పుడు అంటే 90స్లో అలా 25-26 అమ్మాయిలకి ఖచ్చితంగా పెళ్ళిళ్ళు చేసేసేవాళ్ళు. వాళ్ళు ఎంత చదువుకున్నా, ఎంబీబీఎస్ చేస్తున్న సెకండ్ ఇయర్ మా బ్యాచ్లోనే ఒక 10-15 గర్ల్స్ గాట్ మ్యారీడ్ బిఫోర్ దే కేమ్ టు ఫైనల్ ఇయర్. సో పేరెంట్స్ ఆర్ వెరీ వెరీ వరీడ్ అబౌట్ దర్ చిల్డ్రన్స్ పర్సనల్ లైఫ్. ఇప్పుడు చూస్తుంటే 2025లో ఒక అమ్మాయికి 32 ఏళ్ళు, ఒక అమ్మాయికి 34 ఏళ్ళు, మనొక అమ్మాయి వచ్చింది 35 ఏళ్ళు. ఏమమ్మా ఇంకా చేసుకోలేదంటే, ఒకప్పుడు నాకు మ్యాచ్లు వచ్చినప్పుడు నేను ఇంట్రెస్ట్ చూపించలేదు, ఇప్పుడు నాకు మ్యాచ్లు రావట్లేదు, ఇప్పుడు నేను వచ్చిందే పెళ్ళి కోసం. చాలామంది అబ్బాయిలు కూడా 38, 39, 40 పెళ్ళిళ్ళు చేసుకోవడం లేదు. చాలామంది కాంప్రమైజ్ కావట్లేదు. ఇలా ఉండాలి అమ్మాయి, అబ్బాయి ఇలా ఉండాలి, అలాంటి అబ్బాయి వచ్చినప్పుడు చేసుకుందామని 25, 26, 27, 28, 30s, mid-30sకి వచ్చేస్తున్నారు. దీనికి కారణం ఏంటి? నాకు సరైన సంబంధం రాలేదు అంటున్నారు. పేరులో నంబర్స్ అన్నీ బాగుంటే మంచి సంబంధం 25కో, 26కో, 27కో పెళ్ళి అయిపోవాలి. అంటే ఈ కాలం మనం తినే ఫుడ్ కల్తీ ఫుడ్. ఈ ఫుడ్ వల్ల ఏంటంటే ఒక 35 దాటితే అమ్మాయిలకి పిల్లలు పుట్టే ఛాన్స్ 50% తగ్గిపోతుంది. 40 ఏళ్ళ తర్వాత అబ్బాయిలకి పిల్లలు పుట్టించే సామర్థ్యం తగ్గిపోతూ ఉంది. ఈ ఫుడ్ వల్ల, స్ట్రెస్ వల్ల. విపరీతంగా ఫోన్లు చూడడం, టీవీలు చూడడం, మొబైల్ తిప్పుతూనే ఉంటారు. సో ఇది ఒక జబ్బు అయిపోయింది. ఫోన్స్ చూడడం, పక్కన వాళ్ళతో మాట్లాడడం కన్నా ఫోన్లో చాటింగ్స్ ఎక్కువ, దానికే ఇంట్రెస్ట్ ఎక్కువ. చిన్నపిల్లలు కూడా అడిక్ట్ అయిపోతున్నారు. అన్నం తినిపించాలన్నా ఫోన్ ఇస్తేనే అన్నం తింటున్నారు, లేదా ఏడుపులు, అమ్మని కూడా కొడుతున్నారు. 2వ క్లాస్ 3వ క్లాస్ పిల్లల్ని చాలామంది చూశాను. సో మ్యారేజెస్ లేట్కి అవ్వడానికి కారణం 2 నంబర్స్ అండి. ఒకటి పేరులో 1, 6 ఉండడం, లేదా 2, 6, 3 ఉండడం. ఇవి చాలా చాలా డేంజర్ నంబర్స్ అండి. 1 సూర్య భగవానుడు, 6 శుక్ర భగవానుడు. ఈ 1, 6 ఒక పిలిచే పేరులో ఉంటే, లైక్ గాంధీ, ఎవరి గాంధీ ఇస్ 16. ఈ ఎఫెక్ట్ వల్ల రాహుల్ గాంధీ గారికి 54 ఏళ్ళు, ఇంకా మ్యారేజ్ కాలేదు. ఇదే 1, 6 హీరో విశాల్లో ఉంది. విశాల్ కూడా 47 ఇయర్స్, నాట్ యెట్ మ్యారీడ్. ఈ 1, 6 కామన్ నేమ్స్ లైక్ రమేష్, రాజేష్, వెంకట్, జ్యోతి, గీత, శాంతి జీవితాలు అశాంతి అయిపోవడానికి కారణం 1, 6. 1 సూర్య భగవానుడు, 6 శుక్ర భగవానుడు. 1 అడుగు ముందుకేసే లోపల 6 అడుగులు వెనక్కి వేయాలి. పెళ్లి చేసుకుందామని 1 అడుగు ముందుకేస్తే 6 ఆటంకాలు వస్తాయి. సరే, ఈ పనులు క్లియర్ చేసుకుందామని మళ్ళీ 2-3 ఏళ్ళు మళ్ళా సంబంధం వస్తుంది, మళ్ళా కష్టాలు వస్తాయి. తీర్చుకుందామని లోపల మళ్ళా నిన్న మొన్న కూడా నేను ఫేస్బుక్లో చూశాను, అబ్బాయి సిబిల్ స్కోర్ తక్కువ ఉందని ముహూర్తానికి గంట ముందు పెళ్లి కూతురు పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది. అంటే ఇక్కడ అప్పుల్లో ఉన్నాడు, ఇబ్బందుల్లో ఉన్నాడని. సో అమ్మాయిని ఇవ్వాలంటే అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న చాలా చూస్తారు. ఎన్నో జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్తే కూడా రాంగ్ నంబర్స్ ఉంటే తాళి కట్టే వరకు కూడా పెళ్ళి అవుతుందని గ్యారంటీ లేదు. మెయిన్గా మీ పేరులో 1, 6 ఉందా చూసుకోవాలి. 1, 6 ఉంటే అన్హ్యాపీ ఎండింగ్, డిలే ఇన్ మ్యారేజ్, ప్రాబ్లమ్స్ ఆఫ్టర్ మ్యారేజ్. 2వ నంబర్ 6, 3 ఎఫెక్ట్. 6 అంటే జూపిటర్, 6 అంటే వీనస్, రాక్షసుల గురువు. 3 అంటే జూపిటర్, దేవతల గురువు. ఈ 6, 3 ఎఫెక్ట్ ఒక పేరులో ఉంటే వీళ్ళే దేవుళ్ళు, వీళ్ళే రాక్షసులు. సో చూడ్డానికి ఒకరోజు దేవుళ్ళలా కనబడతారు, ఒకరోజు రాక్షసులా కనబడతారు. ఈ 6, 3 ఎఫెక్ట్ ఉంటే 100% సంబంధాలు వస్తుంటాయి, పోతుంటాయి. మొన్న ఒకసారి ఒక అబ్బాయి వచ్చాడు, 33 ఇయర్స్, 100 సంబంధాలు దాటిపోయినాయంట. వాళ్ళ అమ్మలు చెప్తున్నారు, మాకు ఇంక ఓపిక లేదు సార్, 100 చూసేసాము, మావాడికి నచ్చింది వాళ్ళకి నచ్చదు, మావాడు ఓకే అంటే వాళ్ళు నో అంటున్నారు, ఇది పెళ్ళి అవుతుందా లేదా. సో నేను అక్షరం మార్చాక 3 నెలల్లోనే మ్యారేజ్ సెట్ అయిపోయింది. సో కర్నూలులో వెంకటేశ్వర్లోని ఒక రైతు, ఆత్మకూరు సంబంధించిన ఒక 40 ఎకరాల భూస్వామి, చదువుకున్నాడు డిగ్రీ వరకు, బట్ విలేజ్లో ఉండడం వల్ల కొంచెం పల్టూరు అయినలాగా ఉంటాడు. అందరూ క్లర్క్ అయినా పర్వాలేదు, బట్ రైతుని చేసుకోము. సో ఆ అబ్బాయికి 34 ఇయర్స్, 100 మంది వచ్చారు ఆ అబ్బాయి కోసం, ఒక అపాయింట్మెంట్ కోసం 100 మంది
బంధువులు, అమ్మ, నాన్న, చిన్నాయన, పెదనాయన ఓని. సో ఆయనకన్నా చిన్నవాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయిపోయినాయి. సో ఆ వెంకటేశ్వర్ల పేరులో నేను లెటర్ మార్చాక వాళ్ళ బంధువుల అమ్మాయే, ఎంబీఏ చదువుకున్న అమ్మాయి వచ్చి అడిగింది అబ్బాయిని, నేను చాలా అడదామనుకుంటున్నాను, నన్ను చేసుకుంటావా, నువ్వు ఓకే అంటే మా అమ్మ నాన్న పంపిస్తాను అని. సో పెళ్ళి గ్రాండ్గా అయ్యింది. 34 years కాంది కేవలం 3 నెలల్లో మన కరెక్షన్ నాక మ్యారేజ్ అయ్యింది. నేను చెప్పిన లక్కీ స్టోన్స్ వేసుకోవడం, లక్కీ నంబర్స్, లక్కీ కలర్స్. సో ఈ ఫాలో అయితే ఎవరన్నా సరే మ్యారేజ్ డిలే సమస్య నుంచి బయటపడవచ్చు. సో ఇది పెద్ద ప్రాబ్లం అయిపోయింది ఇప్పుడు. లేట్ మ్యారేజ్, లేట్ చిల్డ్రన్. మనము వాళ్ళ పిల్లలు, పుట్టిన పిల్లలు మనల్ని అమ్మానాలా తాతానాలు కూడా అర్థం కాని పరిస్థితి అయిపోతూ ఉంది. సో దయచేసి ఈ మ్యారేజ్ డిలే ప్రాబ్లం ఉంటే వెంటనే నన్ను సంప్రదించండి. నేను మీ పేర్లు మార్చను, మీ పేర్లో ఒక అక్షరం మారుస్తాను, పిలిచే సేమ్ నేమే ఉంటుంది. రమేష్ అంటే రమేషే, దాంట్లో మనం ఒక లెటర్ మారుస్తాం అంతే. రాజేష్ అంటే రాజేషే. సో శాంతి అంటే శాంతి, దాంట్లో వీల్ యాడ్ 1 letter, సైలెంట్ లెటర్, గివింగ్ మోర్ పవర్ టు యువర్ నేమ్ సో దట్ యు గెట్ మ్యారీడ్. సకాలంలో సంతానం, సెటిల్మెంట్, లైఫ్ అంతా ఓపెన్ అయ్యేలాగా మీ పేరుని నేను మార్చిస్తాను. కొన్ని లక్షల మందికి వివాహం లేట్ అయిన వాళ్ళకి మనం ఇచ్చినాక మ్యారేజ్లు అయ్యాయి. సో న్యూమరాలజీలో ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంది. నా భాషలో చెప్పాలంటే పేరే మంత్రం, మంత్రం ఈజ్ ఈక్వల్ టు దైవబలం. పేరుని మంత్రంలా వాడుకుందాం, సక్సెస్ సాధిద్దాం. సో మీకు నా అపాయింట్మెంట్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్లో కనిపించే 4 numbers ఏ నంబర్కైనా కాల్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నా పర్సనల్ నంబర్ ఇస్తాను, ఈ నంబర్కి నార్మల్ కాల్ చేయొచ్చు. 9121685513, 9121685513. నార్మల్ కాల్ చేయొచ్చు. ఏదైనా డౌట్స్ ఉంటే వాట్సాప్ కూడా చేయొచ్చు. నేను మణికొండలో పిజ్జా హట్ బిల్డింగ్ 5వ floorలో ఉంటాను. 10 to 8 టైమింగ్స్ డైలీ. సో నేరుగా రాలేని వాళ్ళు ఆన్లైన్ ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోండి. మీ పేరు సర్టిఫికెట్లో మార్చను, నేను కేవలం మీ పేరులో ఒక అక్షరం మార్చి మీ ఇంటి మెయిన్ డోర్కి మీ బైక్ మీద కారు పెట్టుకోమంటా. అది పెట్టుకోవడం ద్వారా లక్ స్టార్ట్ అయిపోతుంది. లక్కీ నంబర్, సెల్ ఫోన్ నంబర్ ఎలా ఉండాలి, లక్కీ కలర్స్ ఏంటి, లక్కీ స్టోన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. లక్కీ స్టోన్స్ చాలామంది డూప్లికేట్ స్టోన్స్ వేసుకుంటున్నారు. ఇలా డూప్లికేట్ స్టోన్స్ వేసుకోవడం వల్ల ఫలితం ఉండదు. అండ్ గ్రఫాలజీ ప్రకారం సంతకం, ఇవన్నీ ఫాలో అయితే లైఫ్ అంతా చాలా చాలా బాగుంటుంది. ఈ లేట్ మ్యారేజెస్కి చాలామంది పేర్లు మార్చుకొని పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు. బట్ అవి న్యూమరాలజీ ప్రకారం చేయట్లేదు. ఆ పేరు మార్చినప్పుడు జాతకాలు కుదిరేలా పెట్టి పెళ్ళిళ్ళు చేసిన వెంటనే మళ్ళా పెటాకులు అయిపోతున్నాయి. ఆ పేర్లను కూడా సంఖ్యాశాస్త్రం ప్రకారం కరెక్ట్గా పెట్టుకుంటే మీ లైఫ్లో ప్రాబ్లం లేకుండా నేను గైడ్ చేస్తాను. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. మన ప్రోగ్రాం చూశారు కదా, ప్రతి ఒక్కరి పేరులో ప్లస్లు ఉంటాయి, మైనస్లు ఉంటాయి. సో మీ పేరులో ఏమేం మైనస్లు ఉన్నాయి, ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి, కరెక్షన్ అవసరమా లేదా, అపాయింట్మెంట్ అవసరమా లేదా తెలుసుకోవడానికి మీకు ఒక అవకాశం ఇస్తున్నాను. మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్. కాలింగ్ నేమ్ ఇస్ ద హార్ట్. చాలామంది శ్రీ రామకృష్ణ మూర్తి వదిలేస్తున్నారు. రామ అంటారా, కృష్ణ అంటారా, మూర్తి అంటారా చెప్పట్లే. అట్లాంటి వాళ్ళకి ఆన్సర్ ఇవ్వడం కష్టం. ఓన్లీ వాట్సాప్లో హాయిలు హీలుని పెడుతున్నారు, పెట్టద్దండి. డైరెక్ట్గా నేను ఆన్లైన్లో ఉన్న చాలామంది వస్తుంటాయి కాబట్టి దయచేసి మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ పెట్టి మీరు వెళ్ళిపోండి. నేను చూసిన వెంటనే మీకు 24 hours రిప్లై ఇస్తాను, మీకు SMS పెడతాను. సో మీ పేరు బాగుంటే యు ఆర్ లక్కీ అని పెడతాను. మీ పేరు బాగాలేకపోతే ఏ నంబర్ బాగాలేదో దానివల్ల వచ్చే కష్టాలు ఏంటో మీకు క్లియర్గా చెప్తాను. సో మీరు మీ కష్టాలు పెట్టకండి, మీ ప్రాబ్లమ్స్ ఏది పెట్టకండి. జస్ట్ పేరు, ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ పెడితే చాలు. సో ప్రాబ్లం ఉందా లేదా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి నేను చెప్తాను, మీకు అప్పుడే అర్థమవుతుంది సబ్జెక్ట్ గురించి. సో మీ డీటెయిల్స్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513, 9121685513 నా పర్సనల్ వాట్సాప్ నంబర్. సో ఈ నంబరు చాలా హెవీ మెసేజ్ల వల్ల అప్పుడప్పుడు బ్లాక్ అవుతుంటుంది. ఒకవేళ ఈ నంబర్ 1 day పైన లాస్ట్ సీన్ ఉంటే నార్మల్ కాల్ చేసి మాట్లాడచ్చు. అండ్ వాట్సాప్ కాల్స్ చేయకండి. నేను వాయిస్లు ఇస్తుంటే చాలా ఇబ్బంది ఉంది. అంత వాట్సాప్ మెసేజ్ పెడతారు, మెసేజ్ పెట్టాను వెంటనే కాల్ చేసి చెప్తున్నారు.
మాట్లాడడానికి గొంతు పోతా ఉంది, దయచేసి అర్థం చేసుకోండి. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317 9133789199 9133789199 8688068888 8688068888. స్క్రీన్లో కనిపిస్తున్న ఏ నంబర్కి మీరు డీటెయిల్స్ పెట్టినా 24 అవర్స్ లోపల రిప్లై వస్తుంది. అన్ని నంబర్స్కి సేమ్ డీటెయిల్స్ పెట్టకండి. చాలామంది అన్ని నంబర్లు పెడుతున్నారు, రిప్లై వస్తుందా రాదా, దీంట్లో వస్తుందా? ఖచ్చితంగా రిప్లై వస్తుంది. అండ్ నేమ్ బాగలేదు అని చెప్పిన వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకొని దోషాల నుంచి బయటపడండి. ఎందుకంటే మేము కష్టపడి వాయిస్ ఇచ్చేది బాగాలేని వాళ్ళని ఐడెంటిఫై చేయడానికే. ఒక ఇంట్లో నలుగురు ఉంటే ఒక బ్యాడ్ నెంబర్ ఒకరికి ఉంటే నలుగురికి సేమ్ బ్యాడ్ నెంబర్ ఉండే అవకాశం 95% ఉంటుంది. అది మనసులో పెట్టుకోండి. అండ్ న్యూ బోర్న్ బేబీస్కి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. అది వైట్ బోర్డ్ లాంటిది. మనం 100 ఏళ్ళ ఆయుష్, పేరు, డబ్బు, కీర్తి రాసుకోవచ్చు. సార్ చిన్నపిల్లోడు వారమైంది పుట్టి మేము పేరు వికాస్ అనుకుంటున్నాము, రకాలు పెడుతున్నారు. సో నేను ఆ పేరులో బ్యాడ్ నెంబర్ చెప్పాను అనుకోండి, అది ఫీడ్ అయిపోతుంది ఆ పిల్లోడు పుట్టుకులకి. సో దయచేసి న్యూ బోర్న్ బేబీస్కి, ఇంతమంది అంటే 10 మందిని కనేవాళ్ళు మా తాత ముత్తాతలు, ఇప్పుడు ఒకరు ఇద్దరే కదా. సో దీనికి ఫీజు ఉంటుంది. ఫీజు కట్టిన వాళ్ళకి నేను 7 to 10 నేమ్స్ పంపిస్తాను. దాంట్లో ఒక నేమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నచ్చలేదు మళ్ళా 7 to 10 నేమ్స్ పంపిస్తాను, నచ్చలేదు మళ్ళా 7 to 10 పంపిస్తాను, మీకు నచ్చే వరకు పంపిస్తాను. కొన్ని లక్షల మంది చిన్నపిల్లలకు పేర్లు పెట్టానండి. ఐఎమ్ ఎక్స్పర్ట్ ఇన్ నేమింగ్ చిల్డ్రన్. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఎన్ని లెటర్స్లో పేరు ఉండాలి, ఏ లెటర్ ఉండాలి, సంఖ్యాబలం ఎలా ఉండాలి, నేను ఎక్స్పర్ట్ని కాబట్టి మీ పిల్లలకి. సో నిన్న ఒక క్లయింట్ అమెరికా నుంచి ఫోన్ చేశాడు. బిడ్డ పుట్టి 1 వీక్ అయింది, June 14th 1 వీక్ అయిపోయింది పుట్టి. సో నాకు వాట్సాప్ పెట్టాడు, 1 వీక్ అయిపోయింది, అమెరికాలో 2 డేస్లో నంబర్ ఇవ్వాలి కదా, సోషల్ బ్యాన్ నంబర్ ఇవ్వాలి కదా అంటే, సార్ మార్నింగ్ మా పెద్దమ్మకు ఫోన్ చేశాను, షీఈ్ గౌరీ చరితారెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే, మా సిస్టర్ ఆమె. సో ఆ ఫోన్ చేస్తే పేరు ఎవరి దగ్గర పెట్టించుకున్నావు, కిరణ్ అన్న దగ్గర పెట్టించుకో, వేరే అంత చెత్త ఫాలో అవ్వద్దు, అంత ఫ్రాడ్, రాంగ్ కరెక్షన్స్ ఇస్తారు. నేను నమ్మేది కిరణ్ అన్నను మాత్రమే. ఎందుకంటే గౌరీ వెంకటరెడ్డి గారు ఇస్ లైక్ మై ఓన్ బ్రదర్. నందికొట్కూరులో మా భార్య ఒక 4 years వర్క్ చేసింది. నేను అప్పుడు సిస్టర్కి బ్రదర్కి కరెక్షన్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఆమె పాణ్యం ఎమ్మెల్యే గెలిచారు, లాస్ట్ టైం ఓడిపోయారు. నౌ షీఈస్ బ్యాక్ విత్ ఫుల్ పవర్. సో మంచి మనసున్న వాళ్ళు మంచి సర్వీస్ చేస్తారు. జనాలంటే చాలా ఇష్టం ఆమెకి. అండ్ నాకు కూడా సిస్టర్ అంటే చాలా అభిమానము. నేను కర్నూలులో 5 years పనిచేశాను గవర్నమెంట్ డాక్టర్గా. సో ఆల్మోస్ట్ అక్కడ ఉండే పొలిటీషియన్స్ అందరూ, కె కృష్ణమూర్తి గారు, కె ప్రభాకర్ గారు, అందరూ కూడా ఆల్మోస్ట్ చాలామంది నాకు లైక్ ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఇంటి మనుషుల లెక్క. సో నేను ఎక్కడ కనబడినా కూడా కె కృష్ణమూర్తి డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు కూడా నాకు పలకరించేవారు. సో మంచి పేరు సంపాదించుకున్నాను. చిన్నపిల్లలకి లేట్ చేయకుండా అపాయింట్మెంట్ తీసుకోండి, మంచి పేరు పెట్టిస్తాను. పేరులో చిన్న మార్పు జీవితం అంతా మీకు ఇస్తుంది గెలుపు. గాడ్ బ్లెస్ యూ అండి. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏదున్నా సరే, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గరలో అయినా సరే మీరు తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో కిరణ్ నెహ్రూ గారు ఆ ఫ్యామిలీ పరంగా నుంచి కూడా చూసుకున్నా అండి నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు న్యూమరాలజీ పరంగా. నెహ్రూ గారి దగ్గర నుంచి కిరణ్ నెహ్రూ గారి దాకా సో న్యూమరాలజీలో చాలామందికి అటు ఇండస్ట్రీలోను, కార్పొరేట్లోను చాలామందికి సేవలు అందించడం జరిగింది. మీరు ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. మీకు కనుక ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కూడా మీరు ఆఫ్లైన్ అపాయింట్మెంట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎవ్రీ సండే మీరు మణికంఠలోనే డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.